హాయ్ ఫ్రెండ్స్, ఇది సింగరకొండ వీడియో. మొన్న చెప్పాను కదా వీడియోలో ఫుల్ వీడియో పెడతానని. 2 రోజులు కుదరలేదు, అందుకే ఇవాళ ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇదే గుడి అండి, చూడండి. ఆంజనేయుల స్వామి చాలా శక్తివంతమైన దేవుడు. మనం ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుస్తాడు. ఈరోజు మా అక్క బావల పెళ్లి రోజు, అందుకే గుడికాడికి వచ్చాం మొక్కుబడి తీర్చుకోవడానికి. చూడండి, కొత్త గుడి కడుతున్నారు. ఇది యాగశాల. చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం కానీ అంతా. శ్రీ భక్తాంజనేయ స్వామి వారిది దేవాలయము పక్కనే ఉంటుంది. ఇక్కడ మనకి చూడడానికి ఆవులు, పక్కనే చెరువు, అంతా బాగుంటుందండి. చాలా క్లైమేట్ కూడా చల్లగా, చల్లటి గాలి, వాతావరణం కూడా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలుకి ఇక్కడ కింద ఆంజనేయ స్వామి ఉంటే పైన కొండపైన నరసింహస్వామి ఉంటాడు. ఇదిగో నరసింహస్వామి కోనేరు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదండి మనకి. అయితే పైకి వచ్చేసాము, కింద దర్శనం చేసుకొని స్వామివారిది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి పైకి వచ్చాం, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో గుడి లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది నరసింహస్వామి టెంపుల్. మీకు ఇక్కడి నుంచి కింద ఆంజనేయుల స్వామి గుడి, చెరువు, ఇటు హైదరాబాద్కి వెళ్ళే రూటు మొత్తం కొండపై నుంచి మొత్తం కనపడతాయి. మీరు చూడండి, మొత్తం మీకు చూపిస్తాను. ఇదిగో ఇదేనండి హైదరాబాద్ వెళ్ళే రూటు. ఈ కొండ చుట్టూ రోడ్డు ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి పైన ఉంటాడు, కింద ఆంజనేయుల స్వామి. అదిగో చెరువు అండి. ఆ చెరువు నిండా కలవ పూలే. పొద్దునైతే ఇంకా క్లైమేట్ ఇంకా భలే ఉండేది. మేము మధ్యాహ్నం అయింది వచ్చేళ్ళకి ఇక్కడికి. అదిగో చూడండి, కింద ఆంజనేయుల స్వామి గుడి కనపడుతుంది కదా, అదే గుడి. మేము ఇప్పుడు పైకి వచ్చున్నాము కింద దర్శనం చేసుకొని. పైన కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా బాగుంటుందండి. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకున్న వెంటనే మేము ఇంకా ఇంటికి బయలుదేరాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతలా సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను మీకు ఎంత రుణపడి ఉంటానండి. మీరు చేసే ఏ పనైనా, అది వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఆ లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయుల స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని, మీరు చేసే ప్రతి పని మీకు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చరణ్.